దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదల నివాస అవసరాలను తీర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరి పీఎం ఆవాస్ యోజన మీకు వర్తిస్తుందా? ఎలాంటి అర్హత ఉండాలి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. గ్రామీణ పట్టణ ప్రాంత పేదలకు ఇటీవలే శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు పీఎం ఆవాస్ యోజన పథకంలో భాగంగా మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొలువుదీరాక జరిగిన తొలి సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర పడింది. అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేంద్రం 2015-16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేస్తోంది. గత 10 ఏళ్లలో 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది. ఇప్పుడు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర పథకాలను సమ్మిళితం చేసి మరుగుదొడ్లు, ఎల్పీజీ కనెక్షన్, కరెంట్, తాగునీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పిస్తారు. భారతదేశంలోని ఏ ప్రదేశంలోనైనా పక్కా ఇళ్లు లేని వారు PMAYU కింద వడ్డీ రాయితీ రుణం పొందేందుకు అర్హులు. ప్రభుత్వ హౌసింగ్ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను 2 భాగాలుగా విభజించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లేదా రూరల్ గా పేర్కొన్నారు. అర్బన యోజన ద్వారా లోన్ పొందిన వారికి వడ్డీలో రాయితీ లభిస్తుంది. 3 లక్షల లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న EWS, 3 నుంచి 6 లక్షల లోపు ఆదాయమున్న LIG కుటుంబాలు, 6 నుంచి 12 లక్షల లోపు ఆదాయమున్న మధ్యతరగతి గ్రూప్ 1 కుటుంబాలు, 12 నుంచి 18 లక్షల వార్షిక ఆదాయమున్న మధ్యతరగతి గ్రూప్ 2 కుటుంబాల వారు అర్హులు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా అన్ని వర్గాల వారికి వడ్డీ రాయితీని అందిస్తుంది. అర్హులైన పట్టణంలో నివసించే పేదలకు ఇళ్ల నిర్మాణం, మెరుగుపరుచుకోవడం, గదులను విస్తరించడం వంటి పనులకు గృహ రుణాలు వడ్డీ రాయితీతో పొందొచ్చు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల వారికైతే సామాజిక ఆర్థిక కుల గణన 2011ను అనుసరించి గ్రామ సభలు ధృవీకరించిన వారిని పీఎం ఆవాస్ యోజన పథకానికి ఎంపిక చేస్తారు. నిరాశ్రయులు, పక్కా ఇళ్లు లేని కుటుంబాల వారికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే కుటుంబ సభ్యుల్లో 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల పురుషుడు లేనివారు, కుటుంబంలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య పురుషుడు లేకుండా ఒక స్త్రీ కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు, 25 సంవత్సరాలకు పైబడి చదువుతున్న వ్యక్తి లేని కుటుంబాలు, దివ్యాంగుడైన వ్యక్తి ఉండి సంపాదన సామర్థ్యమున్న వ్యక్తి లేని కుటుంబాలకు, రోజువారీ ఆదాయంతో జీవించే భూమి లేని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు PMAY కింద వడ్డీ రాయితీ రుణం తీసుకునేందుకు అర్హులైతే మీ బ్యాంక్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి రుణం క్లెయిమ్ చేస్తుంది. గరిష్టంగా 12 లక్షల వరకు లోన్ పొందొచ్చు. వార్షిక వడ్డీలో 3% రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు 8 లక్షల లోన్ లభిస్తే 2.20 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని లోన్ నుంచి ముందస్తుగా తగ్గించవచ్చు. అంటే 5.80 లక్షలకు మాత్రమే EMI చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇల్లు కట్టుకుంటే కేంద్రం 1.20 లక్షలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మరికొంత అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి డబ్బులొస్తాయి.